నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. కొన్నేళ్ల ముందు వరకు పాపరాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. పాపరాజీ అంటే ఫోటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫోటోలు తీస్తూ ఉంటారు. వీరిలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇదే విషయంలో ముగ్గురు హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్స్ పై అసభ్యకర ఫోటోగ్రఫీ గురించి ఆషికా రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ ఈవెంట్స్ లేదా సినిమా కార్యక్రమాల్లో పాల్గొనే హీరోయిన్స్ సాధారణంగా గ్లామర్గా కనిపిస్తారు. అయితే కొంతమంది ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ప్రొఫెషనల్ దృష్టితో కాకుండా వారి ప్రైవేట్ భాగాలను జూమ్ చేసి అసభ్యకరంగా ఫోటోలు తీయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు ఆషికాకు అసహనంగా అనిపించాయి. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, మా శరీరాలపై ఫోకస్ పెట్టడం మాకు అగౌరవంగా అనిపిస్తుంది. ప్రొఫెషనలిజం, గౌరవంతో ఫోటోలు తీస్తే బాగుంటుంది. ఇకపై ఇలాంటి వాటిని సహించం. మా ఆత్మ గౌరవానికి ఇది సంబంధించిందని గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇచ్చింది. ఆషికా ఈ పోస్ట్లో సినీ పరిశ్రమలోని అందరు మహిళా నటీమణులను ఒక్కసారిగా నిలబడాల్సిన అవసరం ఉందని, అసభ్యకర ఫోటోలు, వీడియోలను ఎదుర్కొనే ప్రతి మహిళకు సంఘీభావం చూపుతామని తెలిపారు. ఆమె చెప్పిన దృష్టాంతం కేవలం వ్యక్తిగతం కాకుండా మొత్తం ఇండస్ట్రీలో మహిళల గౌరవానికి సంబంధించింది. ఈ పోస్ట్ను కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ కూడా షేర్ చేసి, కొంతమంది మీడియా వ్యక్తులు మమ్మల్ని గౌరవించకపోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం మాకు బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషయాలపై ఒకరికొకరు మద్దతుగా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. తాజాగా రుక్మిణి వసంత్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. సినిమా, పబ్లిక్ ఈవెంట్స్లో హీరోయిన్స్ పై అసభ్యకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీసే పద్ధతి సరికాదని స్పష్టంగా చెప్పారు. హీరోయిన్స్ల ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు వారి నటన, ప్రొఫెషనల్ పనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, శరీరంపై ఫోకస్ పెట్టడం తప్పని అంటున్నారు. ఈ హీరోయిన్ల సంఘీభావం చూపుతూ ఇతర మహిళలకు గౌరవం, మద్దతు అంగీకరించేందుకు ముందుకొచ్చారు. మొత్తానికి ఆషికా రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణి వసంత్ల పోస్టులు సినీ పరిశ్రమలో మహిళా నటీనటుల గౌరవానికి సంబంధించిన సమస్యపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.